పరిస్థితి. ఎస్ ముందుగా దేవేందర్ రెడ్డి గారు, సో ఏంది ఎందుకు 22A ఎందుకు ఇంత కంప్లైంట్స్ ఈ లాస్ట్ 1 month 2 months చాలా ఎందుకు చర్చ జరుగుతుంది? కొంచెం కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పండి, రెవెన్యూ మ్యాటర్స్ తెలియని వాళ్ళకు. ఎస్ థ్యాంక్ యూ భరత్ అంటే, ఎందుకంటే ఫస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్పాల్సింది. ఎందుకంటే నేను ఫస్ట్ రిపోర్టింగ్ మీతోనే వచ్చినా, నేను చాలా మంది చెప్తూ ఉంటా, అలాగే డిస్కషన్ కూడా మీతోనే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక గురువులాగానే నేను బిహేవ్ చేస్తుంటాను ప్రతిసారి. మీ ఎవరైనా జర్నలిస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే భరత్ అన్నతో నేను ఫస్ట్ రిపోర్టింగ్ వినని. థ్యాంక్ యూ అన్న. 22A అనే ఒక ఈ సబ్జెక్టు ప్రతిసారి వివాదం అవుతూనే ఉంటది. ఏ ఒక్క చిన్న లెటర్ రాసినా కూడా సబ్ రిజిస్టర్లు ఇది 22 నిషేధ జాబితాలో పెట్టేసినాం. ఒక అడ్వకేట్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా 22A కింద పెట్టేసి చాలా దందాలు చేసుకునే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో భారీగా అవినీతి జరుగుతుందంటే కారణం 22A ద్వారానే. ఏదో ఒక జాబితాలో పెట్టినట్టు పెట్టి ఆ తర్వాత ఈ సర్వే నెంబర్ మొత్తం ఉంది అని చెప్పేసి అని కూడా దాన్ని డీవియేట్ చేసి ఆ డబ్బులు దొబ్బి 10,000 20,000 ఇస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఉంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏ రిజిస్టర్ కు మళ్ళీ ఆపే అధికారం ఎవరికి లేదు. రిజిస్ట్రేషన్ శాఖ యాక్ట్ ప్రకారం అసలు అది ఓన్లీ ఒప్పంద పత్రమే, టైటిల్ ఇచ్చేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు 22Aలో నిషేధిత జాబితా ఏర్పాటు చేసిన పబ్లిక్ పాలసీ అంటేనే 1997లో హైకోర్టు కొట్టేసింది. ఓన్లీ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కోసం మాత్రమే తీసుకొచ్చిన ఇది. ఆ యాక్ట్ లో సవరించి దీన్ని తీసుకొచ్చి 2007లో, అంటే రెవెన్యూ రికార్డులు అన్ని ఎప్పుడు నిజాం కాలం నుంచి వచ్చిన రెవెన్యూ రికార్డులు అన్నింటినీ చూడకుండా ఓన్లీ 2007లో తీసుకొచ్చిన పాలసీని జీవోలని వాటి ఆధారంగా తీసుకొని వచ్చి ఇప్పుడు 22Aలో పెడతా అంటే ఎలా? సో అంటే ప్రధానంగా ఈ రోజు ఇష్యూ రావడానికి ఇంత బహిర్గతం అయ్యి పబ్లిక్ లో డిస్కస్ జరగడానికి ULC అనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 120,000 ఎకరాలను ప్రొహిబిటర్ లో పెట్టడం జరిగింది. 120,000 ఎకరాలన్నీ ఎక్కడ జూబ్లీ హిల్స్, బంజారా సేమ్ మన ఏదైతే చుట్టూ హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నాయో దానికి సంబంధించిన అర్బన్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. సో ఆ ఇష్యూ రేవంత్ ఇల్లు కూడా ఇప్పుడు 22Aలో పెట్టారా? 100%. హరీష్ రావు చిట్ చాట్ లో ఉన్నారు, వాస్తవమా? నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఇల్లు ఏదైతే దుర్గం చెరువులో ఉన్న FTL లో ఉందని ఎంత వాస్తవమో, ఇప్పుడు 22A రేవంత్ రెడ్డి ఇల్లు ఉందని కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు సొసైటీ ల్యాండ్స్ కేటాయించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎట్లా జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి గవర్నమెంట్ 1965లో కేటాయించింది. దాదాపు ఒక 1,000-1,200 ఎకరాలు కేటాయించింది. దాంట్లో పార్కులు అవన్నీ 10,000 అంటే చాలా అలా స్కామ్ జరిగింది. అవన్నీ రక్షించాల్సింది పోయి ఇల్లు కట్టుకొని కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని నిర్మించుకున్న తర్వాత అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని 22Aలో పెట్టడం అయితే అది ఖచ్చితంగా ఈ సొసైటీలకు కేటాయించిన ల్యాండ్స్ గానీ, అర్బన్ సీలింగ్ యాక్ట్ సంబంధించిన క్లియరెన్సెస్ గానీ, తర్వాత ఈ వివిధ రకాలుగా పట్టాలు ఇచ్చిన క్రమంలో వాటన్నిటిని ఏం పట్టించుకోకుండా ఓన్లీ కాస్రా పహాని సేత్వార్ను దృష్టిలో పెట్టుకుని 22Aలో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇష్యూ వచ్చింది. ఏదైతే ధరణి వెబ్సైట్ లో మొదటగా వాళ్ళు ఇదే ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పుకుంటూ వచ్చారో దాన్ని మళ్ళీ భూభారతి క్రమంలో తీసుకొని వచ్చి దాన్ని ఇంటిగ్రేటర్ లో IGRS లో పాటు దీనికి ఉమ్మడిగా చేయడం తోటి ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా తలెత్తింది. దీన్ని క్లియర్ చేయడానికి ఎక్కడ ఎవరు కూడా ఈ రోజు మంత్రి సారీ చెప్పిండు. 2-3 days బ్యాక్ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు పెద్దలకి తెలియకుండా దీనికి కారకులు ఎవరు? ఇన్ని మీరు చెప్పినట్టు దాదాపు 1,00,000కు పైగా ఎకరాలు దీనిలో పెట్టడానికి కారకులు ఎవరు? వాళ్లకు ఇంతమంది మానసిక క్షోభకు గురి చేసిన వాళ్ళని శిక్షించాలి కదా. అదే వారంతా అనుకున్నది కేవలం ఈ లిటిగేషన్ ఉన్న ఖాళీ ల్యాండ్స్ ఏదైతే పబ్లిక్ ప్లేస్ అనే ఒక సర్వే నెంబర్ పట్టుకొని ఎవరైనా వెళ్తే ఇందులో లిటిగేషన్ ఉంది. బంజారా హిల్స్ లో ACB ఆఫీస్ ఆపోజిట్ లో లిటిగేషన్ ఉంది. అది కొన్ని సొసైటీలకు కేటాయించిండ్రు. ఆడ 10 ఎకరాల ల్యాండ్ ఉంది. దీనికి ఇప్పుడు ప్రైవేట్ పరం అయితే అది కొన్ని వేల కోట్ల స్కామ్. అది దాన్ని కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఏం చేశారు? ULC ద్వారా వచ్చిందా లేదంటే ఇంకా వేరే పట్టదారు ఇచ్చిందా? అదంతా 438 సర్వే నెంబర్ ఒక ల్యాండ్స్ అంటే లిటిగేషన్ ల్యాండ్స్ ఉండే. దీనికోసం అని చెప్పేసి ఆ సర్వే నెంబర్ ని కోడ్ చేసుకుంటూ మిగతా ల్యాండ్స్ అంతా కూడా పెట్టేద్దాం, ఫస్ట్ పెట్టేస్తే వచ్చే వాళ్ళంతా మన దగ్గరికి వస్తారులే, అప్పుడు మనం క్లియర్ చేసుకుందాం లేని ఒక నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా రావాలంటే కలెక్టర్ ఎన్ఓసి ఇప్పుడు ఏమవసరం అండి? ఇల్లు కట్టి GHMC ఎన్ఓసి ఇచ్చి ట్యాక్స్ కట్టి 20-30 ఏళ్ల నుంచి వెళ్ళి అన్ని ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కావాలంటే కలెక్టర్ ఎన్ఓసి కావాలంటున్నారు. కలెక్టర్ ఎన్ఓసి దేనికి? డబ్బుల కోసమే కదా. అంటే ఏదో ఒక ల్యాండ్ కోసం వస్తే ఈ ల్యాండ్స్ అన్ని చేయవచ్చు అనే ఉంది. అది ఆ తప్పును సరిదిద్దుకొని ఈ రోజు క్షమాపణ కోరి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఓ కమిటీ లాంటిది వేసి దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా నష్టం జరిగింది. చాలా మంది ఆందోళన పెట్టింది వారు కింది స్థాయి రెవెన్యూ అధికారులు.
ఇట్లా చేసింది ఎవరు? రెవెన్యూ అధికారులు కావాలనే చేశారు. 100% రెవెన్యూ అధికారులు కావాలని మంత్రి గారిని తప్పుదోవ పట్టేయవచ్చు. అలాగే సబ్ రిజిస్టర్ లో కూడా మీ భూమి ఉన్నా లేకన్నట్టు ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ లో క్లాసిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో అసలు ఇది ఏ ల్యాండ్, ఇది వీరికి సంబంధం ఉందా లేదా, ఎప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఇది ఇల్లు ఉందా, ఓపెన్ స్పేస్ ఉందా అని కేటగిరీ క్లాసిఫికేషన్స్ చేసిన తర్వాతనే వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ సర్వే నెంబర్ ప్రైవేట్ లో ఉంది, మీది రిజిస్ట్రేషన్ కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం వల్లే ఇంత పరిస్థితి దారితీసింది. ఆ సర్వే నెంబర్ ని క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళు రిలీజ్ చేయాల్సిందే. అలా రిలీజ్ చేయకుండా ఒక సర్వే నెంబర్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్న ప్రాంతం అంతా ఒకటే సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్ దాదాపు 4,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఉంటుంది. ఇదే సేమ్ ఆఫీస్, మీ ఆఫీస్ ఉన్నా లేకపోతే సొసైటీ ఉన్నా ఆ సర్వే నెంబర్ అంతా 428 ఓకే రైట్ ప్రొహిబిటెడ్ అంటే అదంతా ఎవరు ఎట్టుకోవాలి? వాళ్ళంతా క్లాసిఫికేషన్ ఏ సొసైటీకి? సర్వే నెంబర్ లో ఏదో ఒక రెండు గుంటల భూమి గురించి వివాదం ఉన్నా మొత్తం సర్వే నెంబర్ తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టేశారు. 100%. అందుకే ఈ భూముల పైన మీరు కూడా డిస్కషన్ చేయాలి, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చేయాలి. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు మీరు ఏ కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం లాంటి 10 అంతల కాళేశ్వరం భూముల గురించి చర్చ పెడితే ఎందుకంటే గవర్నమెంట్ భూములు చాలా మంది వేరే రకాలుగా ఆడుకుంటారు. అందుకని నాలాంటి వాడిని నేను డిస్కస్ చేస్తే ఏమంటారు, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. కానీ లక్షల కోట్ల స్కామ్, ఆర్థిక అసమానతలు పెరిగేదంతా కూడా ఇక్కడనే. ఒక పొలిటీషియన్ ఒక కొద్ది రోజుల్లోనే ఒక కార్పొరేటర్ ఎట్లా 50 కోట్లు సంపాదిస్తారు, ఎట్లా 100 కోట్లు సంపాదిస్తారండి? ఒకడు ఉద్యోగం చేస్తే రాత్రి ల్యాండ్, శాండ్, మైన్, వైన్ పొలిటీషియన్స్ కి ఇప్పుడు ఆదాయ మార్గాలు 100%. ఒక కొన్ని 2 లక్షల అంటే 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే ఎకరానికి నువ్వు ఒక ఎకరం కబ్జా పెడితే నీ రాజకీయ జీవితం మొత్తం వెళ్తే ఒక కార్పొరేటర్ లాంటి వాళ్ళు కూడా అట్లాంటివి చేస్తున్నారండి. అంటే దీనికి అసమానతలు పెరగకుండా ఉండేందుకు భయం ఉండాలి. సివిల్ కేసు అనేది పక్కన పెట్టకుండా మీలాంటి వాళ్ళు అందరం డిస్కస్ చేసి, నేను కూడా అందుకే క్రైమ్ నుంచి ఇన్వెస్టిగేషన్ నుంచి ల్యాండ్ వైపు వచ్చింది కూడా అందుకే. గత 5 సంవత్సరాలుగా నేను ల్యాండ్ మీద చాలా సుదీర్ఘంగా స్టడీ చేయడం, అసలు ఏం జరుగుతుంది, పొలిటీషియన్స్ ఎట్లా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అనే దానికి కారణం కూడా అది. మీరు కూడా దృష్టి పెట్టండి, మీ వల్ల కూడా అవుతుంది. ల్యాండ్స్ అనేది చాలా హైదరాబాద్ లాంటి ఏరియాలో నిజాం లాంటి రికార్డులు ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్పులు చేస్తున్నారు ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది సార్. అంతకుముందు మన కళ్ళ ముందు కనబడకపోయేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా కళ్ళ ముందు కనబడకుండా చేసుకున్నారు. వీళ్ళు తిన్నదంతా బొక్కలంతా మెడలేసుకొని చేస్తున్నారు. అచ్చా, టిఆర్ఎస్ కనబడకుండా చేస్తే వీళ్ళు బొక్కలు మెడల. నేను అందుకనే అంటా కాంగ్రెస్ హస్తం భస్మాసురు హస్తం ఏమో అంటున్నా. ఓటేసేవాడు ఏమైనా వేద్దామన్నా వేయకుండా వీళ్ళు సార్ ఐక్య పక్కన 42 acres సేమ్ ఇదే యుఎల్సి ల్యాండ్ సార్. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు క్లియరెన్స్ జస్ట్ ఒపీనియన్ రాసి ఇచ్చి అక్కడ ఫినిక్స్ లాంటి సంస్థలు కట్టుకున్నాయి సార్. దాదాపు లక్షల కోట్ల ప్రాపర్టీ జనరేట్ చేసిన ఆ రోజు కూడా నేను ఫినిక్స్ మీద చాలా వార్తలు రాసిన. అంటే ఆ సంపద అంతా ఏమైంది? సేమ్ ఈ విధంగా వచ్చేసింది. అంటే ఆ రోజు వాళ్ళు తెలియకుండా చేసుకున్నారు. ఎంత మనసంటే వాళ్ళు రాసినా కూడా అది ఎవరికి దృష్టికి పోలేదు. వీళ్ళు అసలు 22A పెట్టనవసరం లేకుండా పెట్టి వీళ్ళు మొత్తం అది చేసేసుకొని మేము ఏదో చేస్తున్నాం ఒక భ్రమలో ఉండిపోయేసరికి ఇదంతా ఒక అదైతుంది. అసలు పునాదులే బీఆర్ఎస్ చేసింది. ఆ పునాదుల మీదనే ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. కానీ మొత్తం చెప్పుకుంటారు అంటే బహిర్గతం అవుతుంది వీళ్ళు చేసేది. ఓకే, బొక్కలు మెడలో వేసుకొని తిరుగుతున్నట్టు అయిపోయింది. ఓకే, 100%. ఎస్, భూమి సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు